ఈ ఎగ్గులను ఆమ్లెట్ వేయాలండి. ఈ ఆమ్లెట్ వేసేటప్పుడు దీంట్లో ఏమీ వేయొద్దండి, ఎందుకంటే వారికి నచ్చాలండి. అందుకే ఈ ఆమ్లెట్ వేసే క్రమంలో వీటిలో ఓన్లీ సాల్ట్, పెప్పర్ అండి, మిరియాల పొడి. ఈ మిరియాల పొడి ఆమ్లెట్ వేసిన తర్వాత చల్లాలండి. సాల్ట్ కూడా అంతేనండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే పిల్లలకు ఆ టేస్ట్ చాలా నచ్చుతుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మా పాపకు అస్సలు ఎగ్గు అలవాటు లేకుండే అండి, నేను ఈ విధంగానే అలవాటు చేశాను. ఇప్పుడు మా పాపకు పూర్తిగా ఈ ఎగ్గు అలవాటు అయిందండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే చిన్నదండి, ఆమ్లెట్ అండి, ఎగ్గుతో ఆమ్లెట్. ఇది ఏంటి అందరూ తెలుసు అనుకుంటున్నారా? అవునండి తెలుసు, కానీ పిల్లలందరూ ఎగ్గుని ఇష్టపడరు కదండి. మనం ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా ఇష్టపడతారండి. నేను మా పాపకు అసలు ఎగ్గు అలవాటు లేదండి. ఎలా చేయాలనుకున్నాను, ఈ విధంగా ట్రై చేస్తే పాప ఖచ్చితంగా అలవాటు అయిపోయిందండి. ఈ విధంగా టేస్ట్ తనకు చాలా నచ్చింది. ఈ విధంగా మిగతా పిల్లలకు కూడా చెప్పానండి, చాలామంది ట్రై చేశారు. సో మీరు కూడా చేసి చూడండి, ఖచ్చితంగా పిల్లలకు నచ్చుతుంది. ఇది ఏ విధంగా చేయాలో చూడండి. ఏం లేదండి, ఎగ్గులు మనం ఈ విధంగా సపరేట్ చేసుకోవాలండి. షెల్స్ నుండి చేసుకొని ఈ విధంగా మనం పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. ఓన్లీ ఎగ్గేనండి, దీంట్లో ఏమి వేయద్దు. ఇలా మనం పూర్తిగా కలుపుకున్న తర్వాత ఆమ్లెట్ వేసుకోవాలి. ఈ విధంగా మనము ఆయిల్ వేసుకున్న తర్వాత ఎగ్ ఇలా వేసుకోవాలండి. చూసారు కదా, ఓన్లీ ఎగ్ వేయడం వల్ల ఇలా పొంగుతుందండి, స్పాంజీగా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు మనము దీనిపైన సాల్ట్, పెప్పర్ చల్లుకోవాలండి. ఫస్ట్ సాల్ట్ చల్లుతున్నానండి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అదేవిధంగా 2 చిటికెళ్ళ పెప్పర్ వేసుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుందండి. చూసారు కదా. ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు చాలా రుచి దొరుకుతుంది.